హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మొదటి రోజైన భోగి శుభాకాంక్షలు. ఏంటి అందరూ చలిమంట వేసుకున్నారా ఏంటి? చెప్పండి అబ్బా, అలాగే కామెంట్ చేయండి. ఏంటక్క ఏదో తయారు చేస్తూ అనుకుంటున్నారా? ఎస్ అండి, నేను మా చిన్నప్పుడు రెసిపీని అంటే ఈరోజు తయారు చేస్తున్నా. నేను మా చిన్నప్పుడు సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము, అలాగే మొదటి రోజైన భోగి రోజు మా అమ్మ ఎలాంటి వంటలు చేసేదో ఈరోజు మీ దగ్గర ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను, వినండి. మా అమ్మ మా చిన్నప్పుడు సద్ద రొట్టెల్ని ఇలా నువ్వుల్లో అద్దేసి సద్ద రొట్టెలు అంటూ చేసేదనమాట. సద్ద రొట్టెలు లేకున్నప్పుడు జొన్న రొట్టె కాంబినేషన్ ఇలా నువ్వులతో చేసేదనమాట. అప్పుడు 20 నుండి 30 రొట్టెలు చేసేదనమాట. డే అంతా ఇవే రొట్టెలే తినేసేవాళ్ళం. అప్పుడు కాలమే వేరేలేబ్బా, ఇప్పుడు కాలం తలుచుకుంటే కొంచెం కష్టమే, నిజమే. ఇంకొకటి దీంతో పాటు ఇంకొక రెసిపీ కూడా చేసేది. అంటే ఏంటి అంటే నువ్వులు, పల్లీలు, అలాగే సద్దులు, బెల్లం కలిపిన వేపి దొంచిన ఉంటలంటూ చేసేది. ఆ ఉంటలు కూడా భలే ఉండేవన్నమాట. ఒక 15 రోజుల వరకు ఆ ఉంటలే తినేసేవాళ్ళం. అలాగే కాకుండా కర్జకాయలు, అరసెలు, చెక్కలు, చెక్లీలు అలాంటివన్నీ తినేవాళ్ళం. నిజంగా అప్పుడు డేస్ తలుసుకుంటే ఇప్పుడు డేస్ చాలా కష్టం అనిపిస్తుంది. మా పిల్లలకి నేను అలా చేసి పెడతానంటే, వద్దు తల్లో, నీ వంటల ప్రయోగాలు మా మీద చేయకు, కావాలంటే నువ్వు చేసుకొని తిను అంటారనమాట. అందుకోసమే మా అమ్మ చేసిన జొన్న రొట్టెల కాంబినేషన్, సొద్ద రొట్టె కాంబినేషన్ నేను ట్రై చేయలేను, కానీ మా పిల్లలకి ఇష్టమైన చపాతీనే ఇలా నువ్వులతో చపాతీగా చేసి పెట్టానన్నమాట. దాని కాంబినేషన్ వచ్చేసి సొరకాయ కర్రీ చేశానన్నమాట. మా చిన్నప్పుడు సొరకాయ, గుమ్మడికాయ, బీరకాయ తీగకు కాసిండే ఏదైనా ఒక కూరని తినాలి అంటారు కాబట్టి ఆ కాంబినేషన్ మా అమ్మ చేసేది. ఈరోజంటూ నేను సొరకాయ అలాగే నువ్వుల చపాతీని చేయడం జరిగింది. మీకు అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. అలాగే మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేశారో చెప్పండి అబ్బా. ప్లీజ్ టేక్ కేర్ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే. అందరికీ మా